జీహెచ్ఎంసీ రాజేంద్ర నగర్ సర్కిల్ కార్యాలయం ఇంజనీరింగ్ విభాగం ఏఈ బలవంతు రెడ్డి ఓ కాంట్రాక్టర్ నుండి డబ్బులు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. రాజేంద్ర నగర్ ఆదర్శ్ కాలనీ వార్డ్ నెంబర్ 59లో వేసిన సీసీ రోడ్ బిల్లు శాంక్షన్ చేసేందుకు ఏఈ బలవంత్ రెడ్డి కాంట్రాక్టర్ ముజాఫర్ నుండి 15,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో ఈ రోజు ఉదయం రోడ్ కాంట్రాక్టర్ ముజాఫరుద్దీన్ నుండి ఇంజనీరింగ్ విభాగం ఏఈ బలవంత్ రెడ్డి 15,000 రూపాయల లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు బలవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ మాజిద్ అలీఖాన్ మీడియాతో మాట్లాడుతూ ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 1064 నెంబర్కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. రాజేంద్ర నగర్ సర్కిల్ 11 జిహెచ్ఎంసీ ఆఫీస్లో ఏఈ హౌసింగ్ బల్వంత్ రెడ్డి గారిని ఏసీబీ వాళ్ళు ట్రాప్ చేశారు. కంప్లైంట్ వచ్చి ముజఫరుద్దీన్ అని కంప్లైనెంట్, సంతోష్ నగరీనా. సో ఈయన వచ్చేసి రోడ్ వర్క్ చేశారండి, సీసీ రోడ్ వర్క్, ఆదర్శ్ కాలనీ వార్డ్ నంబర్ 59 రాజేంద్ర నగర్లో. సో ఈ వర్క్ గురించి బిల్ శాంక్షన్ చేయడానికి గాను 15,000 డిమాండ్ చేశారు. అండ్ 15,000 తీసుకున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. బలవంత్ రెడ్డి ఏఈ హౌసింగ్. ఏ విషయంలో? అదే అండి, సీసీ రోడ్ చేశారు ఆదర్శ్ నగర్ వార్డ్ నంబర్ 59. బిల్ వచ్చేసి 6 lakhs అండాడ్ ఉందండి. దానికి మెజర్మెంట్ తీసిన తర్వాత 5 lakhs అండాడ్ ఇచ్చేశారు. సో ఆ విషయంలో ఆయన 24,000 డిమాండ్ చేశారు. 15,000 అగ్రీ చేసి నెగోసియేషన్స్ లో 15,000 తీసుకుంటున్నారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటారు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.